ఈరోజు ఏమేమి చేసినామో ఒకసారి చూద్దాం రండి. సద్ద రొట్టె, అలాగే అన్నం, అలాగే సద్ద రొట్టెలకైతే ఉల్లిగడ్డ కర్రీ చాలా టేస్ట్ ఉందండి. అని ఉల్లిగడ్డ అలాగే టమాటా వేసి రెండు కాంబినేషన్లో చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని టమాటా ఉల్లిగడ్డ కలిపి టమాటా వేసి చేసిన కొన్ని టమాటాలు దండిగా ఉల్లిగడ్డలు వేసి గ్రేవీ వస్తుంది అనమాట. ఇప్పుడే మా పాప కోసం అని స్కూల్కి వస్తుంది, ఇంకా స్కూల్కి పోయి రాలేదు. అందుకోసం మా పాప కోసం అని సమోసా కూడా తెప్పించిన. అలాగే నేనైతే జిలేబీ కూడా తెప్పించుకున్నాము. ఇప్పుడే వేడి వేడిగా ఫ్రెష్గా ఉంది. ఈరోజు అయితే స్పెషల్ అండి. ఈరోజు మా పాపకు ఇష్టమని సమోసా, అలాగే మా బాబుకు జిలేబీ అంటే ఇష్టము. అందుకు జిలేబీ సమోసా తెప్పించిన మా పిల్లల కోసం అనేసి వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ అలాగే అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ కర్రీ. అందుకని నేను ఉల్లిగడ్డ కర్రీ అన్నం వేసుకుంటున్నా. అలాగే ఎందుకంటే తీపి తింటే మళ్ళీ జిలేబీ అయితే వేడిగా ఉంది, అన్నం తిన్న లోపల చల్లగా అయిపోతుంది. జిలేబీ తింటే మళ్ళీ స్వీట్ ఉంటుంది కదా, అన్నం తినలేను. అందుకని అన్నం వేసుకుంటున్నా. ఫస్ట్ ఉల్లిగడ్డ కూర టమోటా కలిపి చేసినాను. కాంబినేషన్లో చాలా టేస్ట్ ఉంటుంది. మా అమ్మ వాళ్ళు చేస్తారు ఇట్లనే, ఏం వేయాల్సిన అవసరమే ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ కూర. జిలేబీ స్కూల్ నుంచి మా పిల్లలైతే సమోసాలు అప్పుడు తినేసినారు. తినము. ఓ నేనైతే ఉల్లిగడ్డ కూర అలాగే అన్నం. బాగుంది నాన్న. ఉల్లిగడ్డ కూర అయితే చాలా టేస్ట్ ఉంది. ఇది చెప్పు వేడిగా తినను తిన్నగా. చిన్నగా ఎక్కువ చూడు కరెక్ట్గా వచ్చింది. తింటావా ఎక్కువ వెనక్కి కొంచెం. టమాటో కూర ఉల్లిగడ్డ టమాటా కాంబినేషన్లో అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంది. అమ్మ కత్తి తీసే తీసుకో అన్నం. అన్నం ఎలా ఇవ్వను. దాంట్లో అమ్మ వేసింది షర్టు. సరే అన్నం తింటావా? నీ అమ్మ వేసిందా షర్టు? వాళ్ళ అమ్మ వేసిందంటే షర్ట్ ఒక్కటే చూపిస్తున్నాడు మా జగ్గుగాడు.
కింద పడతావు చెక్కో సూదే తినమ్మ సూదేయాలంటే కథ చేస్తా అంటున్నాడు ఏం కాదులే తిను కింద పడతావు చెక్కో నిన్న మా పిల్లలు లేనందుకు మేము ఒక్కరమే తినేందుకు సప్పగుంది ఈరోజు బాగుంది చెక్కో కింద పడతావు సమోసా సమోసా జిలేబీ అది జిలేబీ అందులో చేకో జిలేబీ చూడు చాలా దగ్గరకన్నా పెట్టుకో ప్లేట్ అటు పెట్టుకో తిను ఉల్లిగడ్డ కూర ఉల్లిగడ్డలు ఉండక ఇంకేముంటాయో కర్రీ నాన్న కారం అవుతుంది చెక్కో చల్లు కూర దండి వేయాలా మా అల్లునికి కూర దండి వేయాలంట మేము ఉల్లిగడ్డ కూర తింటుంటే బాగా టేస్ట్ అనిపించింది వేయాలి ఇంకా కొంచెం చల్లిపోకుండా మరసంగా పెట్టుకొని నేను ఉల్లిగడ్డ కూర అయితే నేను పొడుగు కోసిన కొందరు చిన్న కోసుకుంటారు నేనైతే ఇట్లా పొడుగు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది అనేసి కోసినాను టేస్ట్ కూడా చాలా ఉంది ఎట్లుంది ఇవాను చెప్పు ముద్ద తిని తీయాలా సైడ్ పెట్టుకున్నాడా బాగుందా టేస్ట్ బాగుంది కదా ఇవాను తిను తిను కలిపేయాలా అది పిల్లనేసి బాబా ఉంటూనే మిస్ పాపనా నేనైతే సమోసా లేదా ఆలు కర్రీ చేసుకున్నా నెల ఆరు నెంపు చాలా తినట్టు
ఏదో తొప్పలు తీసినానులే. కారం లేదులే, తక్కువ వేసినామని. బాగా చేస్తున్నాము. మా అమ్మ చేస్తాను చూపించిన ఉల్లిగడ్డ కూర అయితే అన్నం అంత టేస్ట్ ఉంది. కడుపు అయితే ఫుల్ అయిపోయింది. అలాగే కడుపు నిండా తినేసినాం నేను మా పాప. నేనైతే జిలేబీ టేస్ట్ చేస్తాను. మా బాబు స్కూల్కి వెళ్ళాడు, ఇంకా స్కూల్ నుంచి రాలేదు ఇంటికి. తనకి చాలా ఇష్టం జిలేబీ. మా పాపకి సమోసా ఇష్టం, అందుకే సమోసా తినింది. జిలేబీ వేడి వేడి ఉంది, ఇప్పుడైతే చల్లగా అయింది. బాగా కరం కరం అంటుంది జిలేబీ. ఇవైతే మా అత్త తెచ్చింది మా కోసం అని. మా పాపకి సమోసా, మా బాబాకి జిలేబీ అని వాళ్ళ కోసం తెచ్చింది. వాళ్ళకి చాలా ఇష్టం అనేసి. మా కోసం ఇష్టమని మా జడ్జి తెచ్చింది, మా అమ్మకు ఇష్టమని తెచ్చింది. ఇవే ఇంకా మా ఇంట్లో స్పెషల్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.